ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి వార్త. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించే అవకాశం వచ్చింది. జాతీయ ఆయుర్వేద సంస్థ నుంచి విడుదలైన ఈ కొత్త నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఏదో స్టేట్ లెవెల్ జాబ్ కాదండి, నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్. అంటే ఉద్యోగ భద్రత, మంచి జీతం అన్నీ పక్కాగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? అబ్బా, ఈ ఉద్యోగంలో జీతమెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గరిష్టంగా నెలకు అక్షరాల 63,200 రూపాయల వరకు సంపాదించే అవకాశముంది. కెరీర్ స్టార్టింగ్లో ఇది నిజంగా ఒక డ్రీమ్ ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇంత మంచి జీతం ఉంది గదా అని దీనికేవైనా పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు కావాలేమోననుకుంటున్నారా? అబ్బే, అదేం లేదు. కేవలం 12వ తరగతి అంటే మన ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. సరే, ముందుగా ఈ ఉద్యోగ ప్రకటన గురించి ఒక పరిచయం చూద్దాం. అసలు ఏ పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చారు? ఇది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం అనమాట. ఈ సంస్థ హెడ్ ఆఫీస్ జైపూర్లో ఉంది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్లతో సహా ఇండియాలో ఏ మూల నుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఉద్యోగంలో జీతం ఎంత వస్తుంది, అలవెన్సులు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అఫీషియల్గా ఇది పే లెవెల్ 2 ఉద్యోగం. అంటే బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ లాంటి ఇతర అలవెన్సులు కూడా కలుస్తాయి. అన్నీ కలుపుకుని చూస్తే స్టార్టింగ్లోనే చేతికి సుమారుగా నెలకు 35,000 రూపాయల వరకు జీతమొస్తుంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ నోటిఫికేషన్లో ప్రకటించిన మొత్తం ఖాళీలు కేవలం 2. సో పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశముంది. మరి ఈ 2 పోస్టులను ఎలా డివైడ్ చేశారు? ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, అంటే ఎవరైనా పోటీపడొచ్చు. ఇక రెండవది ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి, అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కేటాయించారు. ఇక మనలో చాలామంది ఎదురుచూస్తున్న చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం: అర్హతలు. ఈ ఉద్యోగానికి కావలసిన చదువు, స్కిల్స్ ఇంకా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఉద్యోగానికి ముఖ్యంగా 3 అర్హతలుండాలి. మొదటిది ఇంటర్ పాస్ అయి ఉండాలి. రెండవది ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. మూడవది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయస్సు విషయానికి వస్తే జనరల్ లేదా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఉదాహరణకు SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఇంకా దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఓకే, అర్హతలన్నీ ఉన్నాయననుకుంటే ఇక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డిసెంబర్ 30న అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఇక చివరి తేదీ ఫిబ్రవరి 6, అది సాయంత్రం 5 గంటల వరకే. లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, తర్వాత ఆన్లైన్ ఫామ్ నింపాలి, ఫైనల్గా ఫీజు పే చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. అప్లికేషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఏకంగా 2,500 కాగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి 2,000 రూపాయలు. ఇది అప్లై చేసే ముందు ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయం. సరే, ఇక చివరిగా ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అప్లై చేసే ప్రతి ఒక్కరి మదిలో ఉండే మెయిన్ క్వశ్చన్, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనే కదా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ సిలబస్ వివరాలు గానీ వాళ్ళింకా ప్రకటించలేదు. త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో ఈ వివరాలు పెడతామని చెప్పారు. కాబట్టి వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలా వద్దా, ఒకసారి లాభానష్టాలను చూద్దాం. లాభాలేంటంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి జీతం, సింపుల్ క్వాలిఫికేషన్. మరి నష్టాలు కేవలం 2 వేకెన్సీలుండటం, ఫీజు చాలా ఎక్కువగా ఉండటం. చివరిగా ఒక్కటే ప్రశ్న: పోటీ ఎక్కువ, ఫీజు భారం, ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ ఉన్న 2 పోస్టుల్లో ఒకటి ఖచ్చితంగా నాదే అనే నమ్మకంతో ప్రయత్నించాలనుకుంటున్నారా? ఈ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.